హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మీరు. రొయ్యలు అండి, చిన్న రొయ్యలు. ఈ రొయ్యల్ని రొయ్య పొట్టు కూడా అంటారు, సైడ్ రొయ్య పొట్టు అని కూడా అంటారండి వీటిని. చిన్న రొయ్యలు చాలా చిన్నగా ఉంటుంది. పెద్దవి ఉంటాయి, చిన్న రొయ్యలు ఉంటాయి. నేనైతే ఇప్పుడు వీటితో చేస్తున్నాను. ఈ రొయ్య పొట్టుని మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కారానికి కావాల్సినవి రొయ్య పొట్టు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేపుకుందామండి. అన్నీ వేపుకోవాలి. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం, చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ముగ్గులంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి వేరే ఛానల్ ఓన్లీ ముగ్గులకి ఇంకో ఛానల్ పెట్టాను. మన ముగ్గుల ఛానల్ పేరు మాలతి రంగోలి. మన ఛానల్ లింకు కింద ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారం ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ముందుగా బాండ్లు పెట్టుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి కొంచెం నూనె వేసుకుంటున్నా, ఒక హాఫ్ స్పూను. చిన్న చిన్న మిరపకాయలు అండి, ఎండుమిరపకాయలు. నేను ఒక 20 తీసుకున్నాను. పెద్ద అయితే మీరు 10 తీసుకోండి, 10-15 అట్లా తీసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర. మూడింటిని వేయించుకుందామండి. కొంచెం ఓకే అండి, అయిపోయింది. చాలండి, ఇలాగ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తీసుకున్న ప్లేట్లోకి తీసుకున్నాం. అదే బండిలో ఇప్పుడు రొయ్యలు వేయించుకుందామండి. వీటికి ఆయిల్ వేయకూడదండి, వట్టిగా వేయించుకున్నాం. కొంచెం కొంచెం వేసుకొని ఒక 2 సార్లు వేయించుకుందాం. రొయ్యలు 1/2 కేజీ తీసుకున్నానండి నేను. ఓకే అండి, అయిపోయింది. చూడండి, కలరు చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఓకే, ఈ తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా చాట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇంక రెండోసారి ఇవి కూడా వేయించుకుందామండి. ఓకే, మొత్తం వేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి వేయించుకొని మొత్తం పక్కన పెట్టుకుందామండి. ఈ రొయ్యల కారం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? వారం 10 రోజులు నిల్వ ఉంటుందమ్మా. ఈ కారం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ కారమే చేసుకోవచ్చా? ఈ రొయ్యల్ని ఒట్టి కారమే చేసుకోవచ్చా, లేదంటే ఇంకా దేనికైనా యాడ్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చా? గోంగూరలో కూడా వేసుకుంటారమ్మా, చాలా. ఇలాగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా, ఎక్కువ గట్టిగా ఒత్తకూడదండి. లైట్గా ఇలాగ అనుకుంటే
కొంచెం డస్ట్ వస్తుంది, అది చెరిగేసుకోవాలి. ఇలా ఒకసారి చెరుక్కున్నామంటే ఇదిగోండి చూడండి డస్ట్ ఎలా వచ్చిందో. డస్ట్ అంటే వాటికి ఉండే ఈకలు ఇవ్వండి, ఇలా వస్తుంది డస్ట్. దీన్ని అంతా తీసేసుకోవాలి. ఇటు కారం చేసుకోవాలండి. ఓకే అండి, రొయ్యల కారం చేసి ప్రాసెస్ అయితే ఇదేనండి. చూడండి బాగా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది అప్పట్లో మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. అదే ప్రాసెస్లో నేను కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఈ రొయ్యలు కారమే కాకుండా గోంగూరలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రొయ్యలని మేము అలా కూడా చేసుకుంటాము. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చేసి. ఓకే అండి, ప్రాసెస్ అయితే ఇంతేను. ఓకే అండి, ఈ రొయ్యల కారం మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాలతి రంగోలి ఓల్డ్ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.